श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री एकनाथ भागवतमु संत एकनाथ महाराज चरित्र। సాయినాథ ప్రశస్తిలో ఏకనాథ ప్రసక్తి. ఒకసారి శ్రీ ఏకనాథుని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సాయిబాబా ఇలా అన్నారు, ఆ పైఠాను బ్రాహ్మణుడు నాకు బాగా తెలుసు. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణుడు ఈ రోజుల్లో ఎవరు కనిపిస్తున్నారు? ఈ యోగ్యతా ప్రశంసను చూస్తే, అంటే ఏకనాథుని గురించి కొన్ని చరిత్రలలో చెప్పబడ్డట్లు, సూర్యకుండంలో దత్తాత్రేయుల వారు ఫకీరు రూపంలో దర్శనమిచ్చినప్పుడు శ్రీ జనార్దన స్వామితో ఏకనాథుని గురించి అన్న మాటలు స్మరణకు రాకమానవు. అంతేకాదు, పైఠాన్ ఔరంగాబాద్ సమీపంలో ఉంది. సాయిబాబా ప్రప్రథమంగా చాంద్బాయి పాటిల్కు కనిపించినది ఆ పరిసర ప్రాంతాలలోనే. ఏకనాథునికి దత్తాత్రేయుల వారు దర్శనమిచ్చింది కూడా ఫకీరు రూపంలోనే. చారిత్రాత్మకంగా చూస్తే శ్రీ సాయినాథుడు, శ్రీ ఏకనాథుడు వేరువేరు కాలాలకు చెందినవారు. కానీ సాయి భక్త్యాత్మకంగా చూస్తే ఈ సంఘటనల సారూప్యత యాదృచ్ఛికమే అయినా సాయి భక్తులకు మాత్రం ఆసక్తికరమైనది. సంత ఏకనాథ్ మహారాజ్ చరిత్ర. మహారాష్ట్రలో ప్రఖ్యాతి చెందిన మహాత్ముల చరిత్రలలో శ్రీ ఏకనాథ్ మహారాజ్ చరిత్ర పరమ పావనమైనది. శ్రీ ఏకనాథుని కాల నిర్ణయం చరిత్రకారుల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఆయన గ్రంథాల ఆధారంగా ఆయన 15వ శతాబ్దంలో పైఠాన్లో జన్మించినట్లు చెప్పవచ్చు. గొప్ప భగవద్భక్తుడైన శ్రీ భానుదాసుని ముని మనవడే ఏకనాథుడు. ఏకనాథుని తల్లిదండ్రులు అతని బాల్యంలోనే మరణించడంతో తాతగారైన చక్రపాణి అంటే భానుదాసుని కుమారుడు పిల్లవాడిని పెంచి పెద్ద చేశారు. 12 సంవత్సరాల వయసు నాటికే ఏకనాథుడు సకల శాస్త్రాలు అభ్యసించాడు. పూర్వజన్మ సంస్కారం వలన ఏకనాథుడు చిన్ననాటి నుంచి వయసుకు మించిన పరిణతితో సదా సత్యాన్వేషణలో నిమగ్నమై ఉండేవాడు. మానవ జీవితంలో సద్గురు కృప లేక పారమార్థిక మార్గం దొరకదని, గమ్యం చేరలేమని తెలుసుకున్న ఏకనాథుడు తన లక్ష్య సాధనలో తనను దరిచేర్చగల సమర్థుడైన గురువు కోసం తపించాడు. దైవానుగ్రహం వలన ఏకనాథునికి జనార్దన స్వామి సాన్నిధ్యం లభించింది. జనార్దన స్వామి శ్రీ దత్తాత్రేయ దర్శనం పొందిన గొప్ప సిద్ధపురుషుడు. ఏకనాథునిలోని సచ్చీలత, భగవద్భక్తి చూసి ప్రసన్నుడైన జనార్దన స్వామి అతన్ని తన శిష్యునిగా స్వీకరించారు. గురు సేవానురక్తుడైన ఏకనాథుడు కొద్ది రోజులకే గురువుకి ప్రియ శిష్యుడైనాడు. శిష్యునికి దత్తాత్రేయ దర్శనం ఇప్పించదలచి ఒకరోజు ఏకనాథుని దౌలతాబాద్ సమీపంలోనున్న సూర్యకుండ్ అనే కొండపై గల తన తపోస్థలానికి తీసుకువెళ్ళాడు జనార్దన స్వామి. ఈ పవిత్ర ప్రదేశంలో దత్తాత్రేయుల వారు సంచరిస్తూ ఉంటారు. ఆయన ఏ రూపంలోనైనా రావచ్చు. సకల జీవస్వరూపుడైన ఆయన ఏ రూపంలో వచ్చినా సంశయించక ఆయన్ను సేవించుకో అని బోధించారు జనార్దన స్వామి. ఆపై జనార్దన స్వామి అక్కడ కూర్చుని ధ్యానమగ్నులైనారు. కొద్దిసేపటికి మాసిన దుస్తులతో మలిన దేహంతోనున్న ఒక ముస్లిం ఫకీరు కుక్కనొక దారిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. అప్పటి వరకు ధ్యానంలో ఉన్న జనార్దన స్వామి ఒక్క ఒదుటున లేచి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఆ ఫకీరు జనార్దన స్వామిని లేపి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఇరువురు కొద్దిసేపు ఆత్మీయంగా సంభాషించుకున్న తరువాత ఫకీరు తన చేతిలోని భిక్షా పాత్రను జనార్దన స్వామి చేతికిచ్చి దానిలో తన వెంట వచ్చిన సునకం పాలు పిండుకురమ్మన్నారు. జనార్దన స్వామి కుక్క పాలు తీసుకురాగా ఫకీరు తన భుజాన్నున్న జోలె నుండి
ఒక ఎండు రొట్టె ముక్కను తీసి ఆ భిక్షాపాత్రలో వేశాడు. తరువాత ఇరువురూ ఒకే పాత్ర నుండి ఆ పదార్థాన్ని తినసాగారు. కాస్త దూరాన నిలుచుని జరుగుతున్న సంఘటనలన్నింటినీ విభ్రాంతితో చూస్తున్న ఏకనాథుని వారు దగ్గరకు పిలిచి తాము భుజించిన పాత్రను శుభ్రం చేసి తీసుకురమ్మన్నారు. ఏకనాథుడు ప్రక్కనే ఉన్న కొలను దగ్గరకు వెళ్ళి పాత్రకు అంటుకుని అడుగున ఉన్న ఆహార పదార్థంలో కొద్దిగా నీరు కలిపి ఆ ఉచ్ఛిష్టాన్ని సందేహించక ఒక్క గుక్కన తాగేశాడు. తరువాత భిక్షాపాత్రను శుభ్రంగా కడిగి తెచ్చి ఫకీరు ముందుంచి ఆయన పాదాలకు ప్రణమిల్లాడు. అంతట ప్రసన్నుడైన దత్తాత్రేయ స్వామి తన తేజోమయ స్వస్వరూపంతో దర్శనమిచ్చారు. స్వామికి గురు శిష్యులిద్దరూ సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. వారిరువురు వంక ప్రేమగా చూస్తూ ఆయన, జనార్దన, నీ ఈ ప్రియ శిష్యుడు భవిష్యత్తులో జనులను భక్తి మార్గాన నడిపించగల భాగవతోత్తముడవుతాడు. కారణజన్ముడైన ఇతనిపై సదా నా కృప ఉంటుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఆపై ఏకనాథుడు గురువు దగ్గర శుశ్రూష చేస్తూనే శాస్త్రాధ్యయనం చేశాడు. చిన్ననాట నేర్చిన దానికి తోడుగా సద్గురు ముఖత సాగిన ఆ విశేష అధ్యయనం వలన అతడు అన్నింటా పరిపూర్ణ పాండిత్యం గడించాడు. గురువాజ్ఞను అనుసరించి గృహస్థాశ్రమం స్వీకరించాడు. ఆయన భార్య పేరు గిరిజాబాయి. అటు ప్రాపంచిక బాధ్యతలలోనూ ఇటు ఆధ్యాత్మిక సాధనలోనూ ఏకనాథునికి పరిపూర్ణ సహాయ సహకారాలను అందిస్తూ సదా పతి సేవలో నిమగ్నురాలై ఉండేదామె. ఏకనాథుడు జ్ఞానదేవుని ఆదర్శంగా తీసుకుని వేద శాస్త్రాలను పఠించలేని సామాన్య జనుల తరింపుకు భాగవతంలోని ఏకాదశ స్కంధానికి మరాఠీలో టీకా రచించాడు. గురు అనుగ్రహంతో తన విద్వత్తునంతా ఉపయోగించి మరాఠీలో రచించిన ఈ గ్రంథం ఏకనాథ భాగవతంగా పండిత ప్రశంసలను పొంది పారాయణ గ్రంథంగా సకల జనాదరణ చూరగొన్నది. ఏకనాథుడు చతుశ్లోకి భాగవతానికి మరాఠీ టీకా, రుక్మిణి స్వయంవరం, భావార్థ రామాయణం మొదలగు గ్రంథాలను రచించడంతో పాటు జ్ఞానదేవుని ఆజ్ఞానుసారం జ్ఞానేశ్వరి గ్రంథంలో కాలాంతరంలో వచ్చి చేరిన ప్రక్షిప్తాలను సరిదిద్ది భారతీయ ఆధ్యాత్మిక సాహిత్య చరిత్రలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఏకనాథుడు మహాపండితుడే కాదు, గొప్ప మానవతావాది, శాంత స్వరూపుడు. దయ, వినయం, సమత్వం, సత్యవచనం ఈయన వ్యక్తిత్వానికి పెట్టని అలంకారాలు. ధనిక, బీద, కులమత భేదాలు, దుష్టుడు, శిష్టుడు వంటి తర్కాలకు లోనుగాక సకల జీవులలోనూ దైవాన్ని గాంచిన ఆత్మజ్ఞాని. ఈయన మహాత్మ్యానికి, మానవత్వానికి మచ్చు తునకలుగా ఈ క్రింది సంఘటనలను ఉదహరించవచ్చును. ఒకసారి పైఠాన్లో ఏకనాథుడు నదిలో స్నానం చేసి వస్తుండగా ఒక ముసల్మాను ఆయనపై ఉమ్మేశాడు. ఏకనాథుడు వెనుకకు పోయి మళ్లీ స్నానం చేసి వస్తుండగా తిరిగి ఉమ్మేశాడు. అలా అతడు ఎన్నిసార్లు ఉమ్మినా ఏకనాథుడు విసుగు, కోపం లేక స్నానం చేసి వస్తూనే ఉన్నాడు. తుట్టతుదకు ఆ ముసల్మాను పశ్చాత్తాపంతో, మహాత్మా, నేనింత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా నాపై కోపగించడం లేదే? మీ వంటి వానిపై ఇలాంటి అకృత్యం చేసిన నేను మహాపాపిని, నన్ను క్షమించండి అన్నాడు. అంతటా ఏకనాథుడు అతనితో, లేదు నాయనా, మళ్ళీ మళ్ళీ నా చేత నదీ స్నానం చేయించిన పుణ్యాత్ముడుగాని నిన్ను భావిస్తున్నాను. అయినా అల్లా కేవలం మసీదులోనే లేడు. ఆయన అంతటా అన్నింటిలోనూ నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆయనను ఎల్లవేళలా స్మరిస్తూ సత్కర్మాచరణతో జీవనం సాగించాలని హితవు చెప్పాడు. ఎలాగైనా ఏకనాథునికి కోపం తెప్పించాలని ఎందరో ప్రయత్నించారు. ఒకసారి ఏకనాథుడు దేవతార్చన చేస్తుండగా ఒక బ్రాహ్మణుడు కాళ్లకు చెప్పులు వేసుకుని ఏకనాథుని పూజా మందిరంలోకి నేరుగా వచ్చి ఆయన చెంత కూర్చున్నాడు. ఏకనాథుడు ఏమాత్రం చెలించక ప్రేమగా అతనిని భోజనం చేసి వెళ్ళమని ప్రార్థించాడు.
అందరూ భోజనానికి కూర్చునగా గిరిజాబాయి వడ్డన చేస్తున్నది. ఉన్నట్టుండి ఆ బ్రాహ్మణుడు గిరిజాబాయి వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. ఏకనాథుడు శాంతంగా గిరిజాబాయితో, జాగ్రత్త, ఆ బ్రాహ్మణుడు పడిపోతాడేమో, దెబ్బ తగులుతుంది అన్నాడు. ఆ సాధ్యమని అంతకంటే శాంతంగా, మీరేమీ కంగారు పడవద్దు, మన అబ్బాయి హరిపండిత్ వీపు మీద కూర్చుని ఉండగా పనిచేయడం నాకు అలవాటే కదా అని సమాధానమిచ్చింది. తన కుమారుని ఉపనయనం కోసం 200 రూపాయలు కావలసి వచ్చి ఇతర బ్రాహ్మణులు ఏకనాథునికి కోపం తెప్పిస్తే ఆ పైకం ఇస్తామని పందెం కాయడం వల్ల దానికి ఆశపడ్డ ఆ బ్రాహ్మణుడికి ఆ మాటలతో పశ్చాత్తాపం కలిగి ఏకనాథుని క్షమించమని ప్రార్థించాడు. ఆ విషయం తెలుసుకున్న ఏకనాథుడు అతనికి అవసరమైన ధనాన్ని సహాయం చేశాడు. ఒకరోజు ఏకనాథుడి ఇంటిలో శ్రాద్ధకర్మ జరుగుతుంది. భోజనాలు సిద్ధమయ్యాయి. ఇంతలో ద్వారం దగ్గరికి 4 మాలవాళ్లు ఆకలిగొని వచ్చారు. వారికి ఆ పక్వాన్నాల వాసనకు నోరూరి తినాలన్న కోరిక కలిగింది. ఏకనాథుడు వారి కోరికను అర్థం చేసుకుని బ్రాహ్మణులకు వండిన వంటకాలన్నింటినీ ఆ హరిజనులకు పెట్టాడు. అంతేకాదు, ఆ ఊళ్ళో హరిజనులందరినీ భోజనానికి పిలిచాడు. గిరిజాబాయి కూడా ఆనందంతో వారికి వడ్డించింది. తరువాత ఇల్లంతా శుభ్రం చేసి బ్రాహ్మణులకు భోజనం సిద్ధం చేసింది. కానీ హరిజనులు భోజనం చేసిన ఆ ఇంటిలో భోజనం చేయడానికి బ్రాహ్మణులు ఇష్టపడలేదు. ఏకనాథుడు ఎంత బ్రతిమాలినా వారు ఒప్పుకొనకపోగా, కావాలంటే నీ పితృదేవతలు పిలిచి వారికే శ్రాద్ధ భోజనం పెట్టుకో అని ఆగ్రహంతో పలికారు. అంతలో వారికి ఏకనాథుని ఇంటిలో ఆయన పితృదేవతలే కాదు, ఆ బ్రాహ్మణుల పితృదేవతలు కూడా భోజనం చేయటం కనిపించింది. చివరికి ఆ బ్రాహ్మణులు పశ్చాత్తాపం చెంది శ్రాద్ధకర్మ, పిండదానాలను గావించి భోజనం చేసి వెళ్ళారు. అలాగే ఒకసారి రాణ్వా అనే పేరుగల ఒక హరిజన యువకుడు ఏకనాథుని భోజనానికి ఆహ్వానించాడు. రాణ్వా అతని భార్య వార్కరీ సంప్రదాయానికి చెందినవారు. ఏకనాథుడు వారి ఇంటికి భోజనానికి వెళ్లేందుకు సమ్మతించాడు. అది విన్న బ్రాహ్మణులందరూ అతని బ్రాహ్మణ్యం మంట కలిసిందని బాధపడుతూ ఆగ్రహావేశాలతో ఏకనాథుని కులబహిష్కరణ గావించడానికి ఏకనాథుని ఇంటికి వచ్చారు. అక్కడి దృశ్యం వారికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ రాణ్వా ఇంటిలో భోజనం చేస్తున్న ఏకనాథుడు అదే సమయంలో తన స్వగృహంలో పురాణ ప్రవచనం కావిస్తున్నాడు. అది చూసి వారు చకితులైనారు. ఆ బ్రాహ్మణులు ఏకనాథుని గొప్పతనాన్ని గుర్తించినందుకు పశ్చాత్తాపం చెందారు. ఒకరోజు మధ్యాహ్నం ఏకనాథుడు గోదావరి నది ఒడ్డుకు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. ఎండ విపరీతంగా కాస్తుంది. ఆ సమయంలో దారిలో ఒక హరిజన బాలుడు పరుగున వస్తూ దారిలో స్పృహ తప్పి పడిపోయాడు. వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిన ఆ పిల్లవానికి ఉపచర్యలు చేసి కొంత స్వస్థత చేకూరిన తరువాత హరిజనవాడకు స్వయంగా తీసుకుని వెళ్ళి అతని ఇంటిలో అప్పగించాడు. ఏకనాథుడి దయాశీలత ఒక్క మనుషులపైనే కాక అన్ని జీవులపైన ఉంది అని ఈ క్రింది సంఘటన నిరూపిస్తుంది. ఏకనాథుని కుమారుడైన హరిపండిట్ గంగా జలాన్ని కావడిలో మోసుకుంటూ కాశీ నుండి పైఠాన్కు తిరిగి వస్తున్నాడని తెలిసి ఇతర గ్రామస్తులతో పాటు ఏకనాథుడు కూడా హరిపండిట్ను ఆహ్వానించడానికి ఎదురు వెళ్ళాడు. ఆ సమయంలో ఎండ బాగా కాస్తుంది. హరిపండిట్ ఎదురైన సమయానికి ఆ దారి ప్రక్కన ఒక గాడిద ఎండకు సొమ్మసిల్లి పడిపోయి దాహంతో గిలగిల కొట్టుకుంటోంది. ఏకనాథుడు వెంటనే ఆ గంగాజలాన్ని గాడిదకు త్రాగించాడు. ఆ దృశ్యం చూసి అక్కడున్న ప్రజలకు హరిపండిట్కు కోపం వచ్చింది. అది గమనించి ఏకనాథుడు, గాడిద అయినంత మాత్రాన అది దాహంతో మరణించాలా? దేహమనే ఈ పరదాన్ని తొలగిస్తే ఏముంటుంది అని వారిని సమాధానపరిచాడు. అంతటి మహోన్నతమైనది ఏకనాథుని భూతదయ. ఏకనాథుని కుమారుడు హరిపండిట్ తండ్రిలాగే సకల శాస్త్ర పారంగతుడే. అయినా తండ్రి యొక్క విశాల సంస్కారాలు మాత్రం అతనికి అలవడలేదు.
అస్పృశ్యత, వితరణ, కుల వివక్ష, వర్గ విభేదాల వంటివి పాటించకపోవడమే కాక ఏకనాథుడు ఉత్తమ వంశంలో పుట్టిన బ్రాహ్మణుడయుండి దేవభాషగా చెప్పే సంస్కృత గ్రంథాలను ప్రాకృతంలో అనువదించడం, పైగా వాటిని పామర జనం కోసం పురాణ శ్రవణం నిర్వహించడం, ఇవన్నీ హరిపండిట్కి నచ్చలేదు. తండ్రిపై కోపించిన అతడు అలిగి కాశీకి వెళ్ళిపోయాడు. కుమారుడిపై ప్రేమతో ఏకనాథుడు కాశీకి వెళ్ళి ఇంటికి వచ్చేయమని బ్రతిమాలాడు. తనకు సాటి బ్రాహ్మణ పండితులకు నచ్చని పై పనులన్నీ మానుకుంటే తప్ప రానని హరి మొండికేశాడు. తప్పనిసరి అలాగేనని అంగీకరించాడు ఏకనాథుడు. తండ్రి కొడుకులిద్దరూ పైఠానుకు తిరిగి వచ్చారు. అటు పిమ్మట అలవాటుగా వారింట జరిగే మరాఠీ పురాణ కథ ప్రవచనం మాని సంస్కృతంలోనే ప్రవచనం ప్రారంభించారు. సంస్కృతం అందరికీ అర్థం కాక క్రమంగా కథాశ్రవణానికి వచ్చే జనం తగ్గిపోసాగారు. దీనికంతా కారణమైన తన కుమారునిలో మార్పు కోసం దైవాన్ని ప్రార్థించసాగాడు. ఒకరోజు వారింటికి పురాణ శ్రవణానికి వచ్చే వృద్ధ వితంతు ఒక ఆమె ఏకనాథుని దగ్గరకు వచ్చి, స్వామి, ఎన్నాళ్ల నుంచో నాకు కోరిక, 1000 మంది బ్రాహ్మణ పండితులకు భోజనం పెట్టాలని. కానీ నేను బేద వితంతువును, 1000 మందికి భోజనం పెట్టే స్తోమత నాకు లేదు. అలా 1000 మంది కాకపోయినా మహానుభావులైన మీ వంటి ఒక్క పండితునికి భోజనం పెడితే నా కోరిక కొంతవరకైనా నెరవేరుతుంది. అందుకని ఈ బీదరాలిపై దయ ఉంచి నా ఇంటికి భోజనానికి రావాల్సింది అని వేడుకుంది. ఆమె విన్నపానికి ఏకనాథుడు వెంటనే అంగీకరించబోయి, మళ్ళీ తన కుమారుడికి ఆమె ఇంట ఆతిథ్యం స్వీకరించడం ఇష్టం ఉండదని, తన కుమారుని ఇష్టానికి విరుద్ధంగా ఏమీ చేయనని మాట ఇచ్చి ఉన్న సంగతిని ఆమెతో చెప్పాడు. కానీ ఆమె నిరాశ చెందక ఏకనాథునికి ఆతిథ్యం ఇవ్వాలన్న తన కోరికను హరిపండితుని ముందుంచింది. ఏ కళనున్నాడో ఆమె ప్రార్థనకు హరి అంగీకరించాడు. కానీ తండ్రికి పెట్టే భోజనాన్ని ఆమె ఇంట తానే తయారు చేస్తానన్నాడు. ఆ తండ్రి కొడుకులు తమ ఇంటికి రావడానికి అంగీకరిస్తే అంతే చాలని ఆమె ఒప్పుకున్నది. మరుసటి రోజున ఆమె ఇంటికి ఏకనాథునితో పాటు హరిపండితుడు వెళ్ళి స్వయం పాకం సిద్ధం చేశాడు. ఆ తర్వాత తండ్రి కొడుకులిరువురు పక్కపక్కనే కూర్చుని భోంచేశారు. భోజనమయ్యాక తాము తిన్న విస్తర్లను కొడుకునే తీయమన్నాడు ఏకనాథుడు. హరి యథాలాపంగా తన విస్తరితో పాటు తండ్రి భోంచేసిన విస్తరిని తీయబోయాడు. అయితే దాని కింద ఇంకొక విస్తరి కనిపించింది. అది తీయగా దాని కింద మరొకటి. అతడు ఆశ్చర్యంతో అలా తీస్తూ ఉంటే అవి వస్తూనే ఉన్నాయి. సరిగా 1000 విస్తర్లు తీశాక ఆగాయి. అంటే ఏకనాథునికి పెట్టిన భోజనం 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలంతో సమానమైనదన్నమాట. కనులారా చూసిన ఆ అద్భుత లీలతో అవాక్కైన హరి తన తండ్రి గొప్పతనాన్ని గుర్తించి ఆయన పాదాలపై వాలిపోయాడు. తప్పు తెలుసుకున్న కుమారుని చూసి ఆనందించి అతనితో, నాయనా లే, నీవు శాస్త్రాలను చదివావే కానీ భగవంతుని గొప్పతనాన్ని గుర్తించలేదు. నీ తెలివితేటలతో నీవు పొందిన శాస్త్రజ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. భగవంతుని పట్ల అనన్య ప్రేమే నిజమైన జ్ఞానం అని జ్ఞానబోధ చేశాడు ఏకనాథుడు. ఆ సంఘటనతో హరిపండిట్లోని అహంకారం, ప్రాకృత భాష పట్ల అతనికి ఉన్న న్యూనతాభావం, స్పృశ్య విచక్షణ అంతరించిపోయాయి. ఏకనాథుడు భావార్థ రామాయణాన్ని రచించి శ్రోతలకు వినిపించేవాడు. ఏకనాథుని చివరి రోజులలో పరిపక్వత చెందిన ఆయన ప్రతిభ మరియు ప్రజ్ఞ ఆయనను ఇంకా విశ్వవిఖ్యాతుని చేశాయి. ఆ రోజుల్లో గావుబా అని పేరుగల మందమతి అయిన పిల్లవాడిని అతని తల్లి బొబ్బట్లు పెడతారని ఏకనాథుడి వద్దకు పురాణ ప్రవచనానికి పంపేది. ఏకనాథుడు కూడా పురాణం వింటే పూరన్ పోడి అంటే బొబ్బట్లు ఇస్తానని చెప్పి పురాణం అయిన తరువాత బొబ్బట్లు పెట్టేవాడు. యుద్ధకాండ 44వ అధ్యాయం వరకు ఏకనాథునిచే రామాయణ రచన కొనసాగింది. చివరికి ఏకనాథుడు శ్రోతలతో, ఇక నా అంతిమ గడియలు సమీపించాయి, భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు అని అన్నాడు. ఆ రామాయణాన్ని వింటున్న శ్రోతలు
మిగిలిన భావాన్ని ఎవరు పూర్తి చేస్తారు అని విచారంతో ప్రశ్నించారు. ఏకనాథుడు వారితో ఈ గావుబా పూర్తి చేస్తాడు అని గావుబాను దగ్గరకు పిలిచి తన వరద హస్తాన్ని అతని శిరస్సుపై ఉంచారు. గావుబా ఏకనాథునికి సాష్టాంగ నమస్కారం చేసి రామాయణాన్ని ప్రవచించాడు. అతని నోటి నుండి ఏకనాథుడే మాట్లాడుతున్నాడా అని శ్రోతలకు అనిపించింది. ఆ విధంగా మందమతి అయిన గావుబా ఏకనాథుని సంకల్ప మాత్రాన మహాపండితుడైనాడు. కొన్నాళ్లకు దౌలతాబాద్ నుండి అకస్మాత్తుగా జనార్దన స్వామి ఫాల్గుణ శుద్ధ షష్ఠి నాడు సమాధి చెందారన్న వార్త వచ్చింది. అప్పటికే జనన మరణాలకు చెలించని అతీత స్థితిలో ఉన్న ఏకనాథుడు గురువు మరణ వార్త విని సకల సంభారాలతో షష్ఠి మహోత్సవాన్ని జరిపించాడు. తన మరణాన్ని కూడా శిష్యులతో ముందుగానే సూచిస్తూ ఫాల్గుణ శుద్ధ షష్ఠియే గురుదేవులు శ్రీ జనార్దన స్వామి జన్మదినము, సమాధి అయిన దినము. అదే షష్ఠి నాడు నా గురువును నేను ప్రప్రథమంగా కలిశాను. ఆ షష్ఠి రోజునే నాకు ఆయనకు శ్రీ దత్త దర్శన భాగ్యం లభించింది. ఇక మరొక్క సంఘటన ఈ షష్ఠి రోజునే జరగవలసి ఉంది అని అన్నాడు. కొన్నాళ్లకు ఏకనాథుడు చెప్పినట్లుగానే ఫాల్గుణ శుద్ధ షష్ఠి నాడే గోదావరిలో జల సమాధి అయ్యాడు. అందుకే వారి సంప్రదాయంలో షష్ఠికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏకనాథ కవి భవ్య చరితము మానవతా పరిమళ భరితము. సాయి పదం సౌజన్యంతో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.